అందరికీ నమస్కారం. వెల్కమ్ టు కేవీ ట్యుటోరియల్స్. టుడే we are going to discuss about ప్రాక్టీస్ సెట్ 6. ఈ ప్రాక్టీస్ సెట్ 6లో తీసుకున్న రీజనింగ్ క్వశ్చన్స్ అనేవి ఆర్ఆర్బి ఆర్పిఎఫ్ కానిస్టేబుల్ 3 మార్చ్ 2025 థర్డ్ షిఫ్ట్ నుంచి తీసుకోవడం జరిగింది. ఈ రీజనింగ్ క్వశ్చన్స్ అనేవి గ్రూప్ డి ప్రాక్టీస్ సెట్ 6 కింద మాట్లాడుకోవడం జరుగుతుంది. ఎందుకంటే ఈ ఆర్పిఎఫ్ కానిస్టేబుల్కి ఈ గ్రూప్ డికి సిలబస్ అనేది సేమ్, క్వాలిఫికేషన్ అనేది సేమ్. మార్క్స్ వచ్చేసి ఆర్పిఎఫ్ కానిస్టేబుల్లో రీజనింగ్ పార్ట్ అనేది 35 మార్క్స్ ఉంటుంది, గ్రూప్ డిలో 30 మార్క్స్ ఉంటుంది. ఓకే ఈరోజు ఈ ప్రాక్టీస్ సెట్ 6లో ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. కింది రెండు త్రయములు అనుసరించే అదే నమూనాను అనుసరించే త్రయమును ఎంచుకోండి. ఈ రెండు త్రయములు ఒకే నమూనాను పాటిస్తున్నాయి. ఓకే, ఇవి రెండు అనేవి సేమ్ ఫార్ములా లాజిక్ని ఫాలో అవుతున్నాయి. అలాంటిది సిమిలర్గా ఈ 4 ఆప్షన్లో ఒకటి ఉంటుంది, దాన్ని ఫైండ్ అవుట్ చేయమంటాడు. ఓకే చూద్దాం. ఏ తర్వాత బి, ఓకే సి తర్వాత డి. ఈ లేదు, ఇక్కడ ఈ అనేది మిస్ అయింది, ఎఫ్జి ఓకే, విడబ్ల్యూ ఓకే, ఎక్స్వై ఇక్కడ జెడ్ అనేది మిస్ అయింది. ఓకే, జెడ్ అనేది మిస్ అయింది. ఓకే, ఈఎఫ్జిహెచ్ ఇక్కడ ఐ మిస్ అయింది. ఓకే, నెక్స్ట్ ఆర్ఎస్ టియు విడబ్ల్యూ ఇక్కడ స్ట్రేట్గా వచ్చింది, మిస్సింగ్ ఏం లేదు, సో ఇది కాదు. నెక్స్ట్ డిఈ హెచ్ఐ జే ఉండాలి, జే కే ఉండాలి, జే మిస్సింగ్ అయ్యి కే ఉండాలి, ఎల్ ఉంది, ఇది కూడా కాదు. ఆర్ఎస్ టియు వి మిస్సింగ్ అయ్యి డబ్ల్యూ తోటి ఉండాలి, ఎక్స్ ఉంది, ఇది కూడా కాదు. సో ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఓకే, సెకండ్ క్వశ్చన్. కింది సిరీస్లో ఉన్న ప్రశ్నార్థక చిహ్న స్థానంలో ఏ లెటర్ నెంబర్ క్లస్టర్ వస్తుంది అని అడిగాను. ఫస్ట్ నెంబర్ చూద్దాం. 8 to 6 + 1 ఓకే, 9 to 12 + 3 ఓకే, 12 to 21 + 9 ఓకే, 21 to 48 ఎంత 27. ఒకసారి ఇక్కడ రాసుకున్నాం, +1 ఓకే, నెక్స్ట్ 3 ఓకే, నెక్స్ట్ 9 ఓకే, నెక్స్ట్ 27 ఓకే. ఇక్కడ ఎట్లా ఇంక్రీజ్ అయింది చూస్తే 1 into 3 3 3 3 is 9 9 3 is 27 27 3 is అంతే కదా. 3 1 3 3 9 9 3 27. ఇప్పుడు ఏం తీసుకోవాలి, 27 3 తీసుకోవాలి. 27 3 ఎంత అవుతుంది, 7 3 21, 3 2 6 1 7 71 ఈ 71కి యాడ్ చేయాలి. 71కి 71 యాడ్ చేస్తే ఎంత వస్తుంది, 8 1 9 7 4 7 4 10 11 119. ఇక్కడ మిస్టేక్ అయినట్టుంది, చూద్దాం సార్. 7 3 21 3 2 7 3 21 కదా, 3 2 6 2 8. సారీ నేను 7 వేసిన, ఇది 8 ఇది 8 ఇది 129 అంటే ఇది కాదు. నెక్స్ట్ ఆప్షన్ చూద్దాం. కే 11 13 ఎం అంటే 13 +2 15 ఓ అంటే 15 +2 17 క్యూ అంటే 17 +8 19 ఓకే, 19 + 2 21 అంటే యు ఓకే, యు ఇది కాదు. నెక్స్ట్ జి అంటే 7 ఐ అంటే 9 +2 ఫాలో అవుతుంది లెటర్ అనేది, చూద్దాం. ఐ అంటే 9 9 + 2 11 11 + 2 13 13 + 2 15 15 + 2 17 17 అంటే ఎంత, క్యూ 17 అంటే క్యూ, యూక్యూ ఇక్కడ ఒక లెటర్ వచ్చి నెక్స్ట్ 129 రావాలి. యూక్యూ ఇక్కడ లెటర్ వచ్చి 129. ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. కింది సిరీస్లో ఉన్న ప్రశ్నార్థక చిహ్న స్థానంలో ఏ పదం వస్తుంది సిరీస్ను సరిగా పూర్తి చేయడానికి. ఓకే చూద్దాం, ఫస్ట్ లెటర్ చూద్దాం. 8 + 23 ఎంత 5. నెక్స్ట్ 23 + 28 5, 28 + 33 5, 33 + 5 ఎంత వస్తుంది 38. నెక్స్ట్ టీ అంటే 20 అంతే కదా, 20 + 20 ఆర్ అంటే 18 -2 -2 18. టీ అంటే
16 minus 2. 16 minus 2, 14. N. 14 minus 2, 12. 12 అంటే ఎంత? L. అంతే కదా. L అంటే 12. ఓకే. నెక్స్ట్ L తోటి స్టార్ట్ 38. ఇది ఒకటే ఉంది ఆప్షన్. ఓకే, రిమైనింగ్ కూడా ట్రై చేద్దాం. M అంటే 13. 13 ప్లస్ P అంటే 16. అంటే ఎంత పెరిగింది? +3 పెరిగింది. అంతే కదా. నెక్స్ట్ 16 + 3, ఒక నిమిషం, 13. P అంటే 16, RS అంటే 19. అంతే కదా. 16, 3, 19 పెరిగింది. S 19, 3 ఎంత? 22. V అయింది. 22 + 3 ఎంత? 25. Y కావాలి. L, Y. నెక్స్ట్ G అంటే ఎంత? 7. C అంటే ఎంత? 3. ఎంత తగ్గింది? 7, 4 -4 తగ్గింది. ఓకే. నెక్స్ట్ C నుంచి Y -3, Y నుంచి U -3. U అంటే ఎంత? 21. 21 - 3 ఎంత? 17. 21 - 3, ఒక నిమిషం, సారీ, -4 కదా. ఓకే, 17. 17 అంటే ఎంత? Q. LYQ 38. LYQ 38. ఆప్షన్ 1. నెక్స్ట్ క్వశ్చన్. 6 మంది DEFGH మరియు I ఒక వృత్తాకార టేబుల్ చుట్టూ టేబుల్ మధ్య దిశగా కూర్చున్నారు. అంటే సిట్టింగ్ అరౌండ్ ద సర్కిల్ లుకింగ్ టువర్డ్స్ ద సెంటర్. ఓకే, అంటే సర్కిల్లో కూర్చొని సెంటర్ సైడ్ చూస్తున్నారు వాళ్ళు. ఓకే. F అనేవాడు G యొక్క కుడి నుండి రెండో స్థానంలో కూర్చునేవాడు. G యొక్క కుడి నుండి రెండో స్థానం అంటే 1, రెండో స్థానంలో ఈ F అనేవాడు కూర్చున్నాడు. ఓకే. నెక్స్ట్ G అనేవాడు I యొక్క కుడి నుంచి రెండో స్థానంలో కూర్చునేవాడు. G అనేవాడు I యొక్క కుడి నుంచి రెండో స్థానం అంటే ఇక్కడ I అనేవాడు కూర్చుంటే 1, రెండో స్థానంలో G అనేవాడు కూర్చున్నాడు. ఈ G మరియు Iకి వెంటనే పక్కన కూర్చున్నాడు. G మరియు Iకి పక్కనే వెంటనే అంటే ఇక్కడ కూర్చుంటాడు. అటు వాడికి వెంటనే, వీడికి వెంటనే. ఓకే. నెక్స్ట్ D F యొక్క ఎడమ వైపు వెంటనే కూర్చున్నాడు. F యొక్క ఎడమ వైపు అంటే ఏంటిది? ఇది. ఇక్కడ ఎవడు కూర్చున్నాడు? D అనేవాడు కూర్చున్నాడు. ఓకే. నెక్స్ట్ ఈ మిగిలింది ఎవరు? 1, 2, 3, 4, 5. 5గురు వచ్చారు. ఎంతమంది మొత్తం? 6గురు. మిగిలింది ఎవరు? D ఉంది, E ఉంది, F ఉంది, G ఉంది, H. మిగిలినోడు H. వాడు ఎక్కడ కూర్చుంటాడు? ఇక్కడ కూర్చుంటాడు. ఇంతవరకు సెట్ అయిపోయింది అరేంజ్మెంట్. సో మిగిలినవాడు ఎక్కడ కూర్చుంటాడు? ఈ అరేంజ్మెంట్ బయటనే కూర్చోవాలి. ఇక్కడ అంతా సెట్ అయిపోయింది కాబట్టి H యొక్క కుడి పక్కన ఎవరు కూర్చున్నాడు? H కుడి వైపున ఎవరు కూర్చున్నాడు? I కూర్చున్నాడు. సో ఆప్షన్ ఏంటి? 2. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్. A + B అంటే A B యొక్క తల్లి, A - B అంటే A B యొక్క భర్త, A × B అంటే A B యొక్క కుమార్తె, A / B అంటే A B యొక్క కుమారుడు. ఓకే. ఇక్కడ P × Q /R - S + T. Pకి Tకి రిలేషన్ అడిగింది. ఓకే, చూద్దాం. P ఫస్ట్ లెటర్స్ రాసుకుందాం. P, Q, R, S, T. ఓకే. క్రాస్ A క్రాస్ అంటే A × B అంటే A B యొక్క కుమార్తె. అంటే P × Q అంటే P అనేవాడు Q యొక్క కుమార్తె కాబట్టి డాటర్ అని రాస్తున్నా, D. ఓకే. Q /R అంటే Q అనేవాడు B యొక్క కుమారుడు. R యొక్క సన్ ఎవరు? Q. S పెట్టుకున్నా. ఓకే. R - S అంటే R B యొక్క భర్త. S అనేవాడు Rకి ఏమవుతాడు? హస్బెండ్. ఓకే. నెక్స్ట్ S + T అంటే ఏంటిది? S అనేవాడు B యొక్క తల్లి, T యొక్క మదర్ ఎవరు? S. ఇప్పుడు మనకి ఏ రిలేషన్ అడిగిండు? Pకి Tకి రిలేషన్ అడిగిండు. ఓకే. T మదర్ ఎవడు? S. S హస్బెండ్ అంటే Tకి ఏమవుతాడు? ఫాదర్. ఓకే. ఫాదర్ సన్ ఏమవుతాడు? బ్రదర్ అవుతాడు. బ్రదర్ డాటర్. ఓకే. బ్రదర్ డాటర్ ఏమవుతుంది? కోడలు అవుతుంది. ఇప్పుడు P అనేవాడు Tకి ఏమవుతాడు? Tకి P కోడలు అయితే Pకి T ఏమవుతుంది? అత్తయ్య అవుతుంది. అంతేగా, అన్నయ్య కుమార్తె. ఇవన్నీ అవసరం లేదు, డైరెక్ట్ చూసుకుందాం. ఇక్కడ T మదర్ హస్బెండ్ ఫాదర్ సన్ అన్నయ్య
డాటర్ కూతురు. ఇక్కడ డైరెక్ట్ ఇచ్చిండు అన్నయ్య కుమార్తె. ఆప్షన్ 4. నెక్స్ట్ క్వశ్చన్, కింది సిరీస్లో ప్రశ్నార్థక చిహ్నం ఏ స్థానంలో ఏ సంఖ్య వస్తుంది? ఓకే, 5, 20, 65, 200, 605. 5కు 25కి డిఫరెన్స్ ఎంత ఉంది? 15. ఓకే, 20కి 65కి ఎంత డిఫరెన్స్ ఉంది? 45. ఓకే, నెక్స్ట్ 200కి 65కి ఎంత డిఫరెన్స్ ఉంది? 135. ఓకే, నెక్స్ట్ 200కి 605కి ఎంత డిఫరెన్స్ ఉంది? 405. ఓకే, ఈ రిలేషన్ ఫైండ్ అవుట్ చేద్దాం. ఈ డిఫరెన్స్ రిలేషన్ అనేది ఫైండ్ అవుట్ చేద్దాం. తర్వాత నెక్స్ట్ రిలేషన్కి వెళ్దాం. 15కి 45కి ఎంత రిలేషన్ ఉంది? ఇంటూ 3. 15 ముళ్ళ 45, 45 ముళ్ళ 135 ఇంటూ 3, 135 ముళ్ళ 405 ఇంటూ 3. ఓకే, ఇప్పుడు 45 ఇంటూ 3 ఎంత కావాలి? 4 ముళ్ళ 12, 5 ముళ్ళ 15, 12, 15 అవుతుంది. ఓకే, ఇది డిఫరెన్స్. ఇది దేనికి డిఫరెన్స్? నెక్స్ట్ వచ్చే టర్మ్కి డిఫరెన్స్. అంటే దీనికి ఏం చేయాలి? యాడ్ చేయాలి. 1215 ప్లస్ 605. ఓకే, దీనికి యాడ్ చేయాలి. దీనికి యాడ్ చేస్తే ఏమొస్తుంది? 5 + 5 ఎంత? 10. ఓకే, 1 1 2, 6 2 8 1. ఆప్షన్ ఉందా? 1820 4. నెక్స్ట్ క్వశ్చన్, GH JK LP ఆరుగురు ఒకే భవనంలో విభిన్న అంతస్తులపై నివసిస్తున్నారు. భవనం లోయర్ ఫ్లోర్ ఫస్ట్, తదుపరి సెకండ్. అంటే 1 to 6 కింది నుంచి పైకి. ఇది 1, ఇది 2, ఇది 3, ఇది 4, ఇది 5, లాస్ట్ది 6. ఇది 6, ఇది 1. ఓకే, నెక్స్ట్, జే ఈవెన్ సంఖ్య అంతస్తులో ఉంటాడు కానీ 4 అంతస్తులో కాదు. ఈవెన్ అంటే ఏమి ఉన్నాయి మనకి? 2, 4, 6. జే ఇక్కడ ఉండొచ్చు, ఈవెన్ సంఖ్య కాబట్టి. 4లో కాదన్నాడు కాబట్టి ఎక్కడ ఉండొచ్చు? 2 దగ్గర కూడా ఉంటాడు. జే అనేవాడు 6లో ఉంటాడు, 2లో ఉంటాడు. ఇది 2 కాబట్టి. ఓకే, 5, 4, 5. ఓకే, జే మరియు ఎల్ మధ్య 2 మంది ఉంటారు, అంటే ఇద్దరు ఉంటారని అడిగిండు. జే అనేవాడు ఇక్కడైనా ఉండొచ్చు, ఇక్కడైనా ఉండొచ్చు. ఓకే, జే మరియు ఎల్ మధ్య అంటే అటు ఇప్పుడు 2 అనుకుంటే మధ్యలో ఎంతమంది ఉండాలి? ఇద్దరు ఉండాలి. సో ఫర్ ఎగ్జాంపుల్ మన అజంప్షన్ అనేది పైనుంచి తీసుకుందాం. ఇద్దరు ఉండాలి అంటే థర్డ్ ప్లేస్లో ఎవరు వస్తారు? ఎల్ వస్తాడు. ఓకే, థర్డ్ ప్లేస్లో ఎల్. అజంప్షన్ అనేది నేను పైనుంచి తీసుకుంటున్నా. అది ఒకవేళ కాకుంటే మనం కింద నుంచి తీసుకుందాం. నెక్స్ట్, పి అనేవాడు 6 అంతస్తులో ఉంటాడు కానీ భూమి సమీప అంతస్తులో ఉంటాడు. 6 అంతస్తులో ఉంటాడు అంటే ఎక్కడ ఉంటాడు? 5లో ఉండొచ్చు, 3లో ఉండొచ్చు, 1లో ఉండడు. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ పి అనేవాడిని ఇక్కడ పెడదాం. పి అనేవాడిని 5వ అంతస్తులో ఉంచుదాం. ఓకే, నెక్స్ట్ పి 6 అంతస్తులో ఉంటాడు అని భూమి అంటే తీసేసుకున్నాం కదా. పిని 5లోనే ఉంచాడు, 3లలో ఉంటాడు. నెక్స్ట్, పి మరియు జి మధ్య 2 మంది ఉంటారు. ఒకవేళ పి అనేవాడిని 5లో తీసుకుంటే జి అనేవాడు ఎక్కడ ఉండాలి? 2వ ప్లేస్లో ఉండాలి. జి అనేవాడు 2వ ప్లేస్లో ఉంటే జి అనేవాడు 2వ ప్లేస్లో ఉండడు. ఓకే, 6th ప్లేస్లో ఉండిపోతాడు వాడు. సో ఇక్కడ 2వ ప్లేస్లో ఉండేది ఎవరు? జి. ఎందుకు 2వ ప్లేస్లో జి ఉంటాడు? పి అనేవాడు 6 అంతస్తులో ఉంటాడు. 6 అంతస్తులు ఏమున్నాయి? 1, 3, 5 కింద ఉండడు. సో 1 కాదు, 3, 5. మన అజంప్షన్ 5 అనుకుంటే 5 పికి జికి మధ్యలో ఎంత? ఇద్దరు ఉంటారు. ఎవరెవరు ఉంటారు? 4, 3. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, నెక్స్ట్ స్టేట్మెంట్. కే అనేవాడు పి కిందనే ఉంటాడు. ఈ పి కింద ఉండేది ఎవడు? కే. ఓకే, ఇప్పుడు క్లియర్గా రాస్తుంది చూడండి. 6వ ప్లేస్లో 6, 5వ ప్లేస్లో పి, 4వ ప్లేస్లో కే, 3వ ప్లేస్లో ఎల్, 2వ ప్లేస్లో జి, ఇక మిగిలింది ఎవరు? హెచ్. వీడు లాస్ట్ ప్లేస్లో ఉంటాడు. ఓకే, ఒకసారి కండిషన్స్ సాటిస్ఫై అవుతున్నాయో లేదో చూద్దాం. జే అనేవాడు ఈవెన్ సంఖ్యలో ఉంటాడు కానీ 4లో. జే అనేవాడు ఎక్కడ ఉండు? 6లో ఉండు, ఈవెన్. ఓకే, జేఎల్ మధ్య ఇద్దరు ఉంటారు. జేకి ఎల్కి మధ్య ఎంతమంది ఉన్నారు? పీకి ఇద్దరు ఉన్నారు. ఇది కూడా ఓకే.
ఇది ఓకే, ఇది ఓకే. పి ఆడు సంఖ్య అంతస్తులో ఉంటాడు కానీ భూమితో సమీప అంతస్తులో కాదు. పి అనేవాడు ఆడు, వీడు 5లో ఉంది, ఇది కూడా ఓకే. పి మరియు జి మధ్య ఇద్దరు ఉంటారు, వీడు పి వీడు జి, మధ్యలో కేఎల్ ఇద్దరు ఉన్నారు, ఓకే. కే అనేవాడు పి కింద ఉంటాడు, పి కింద ఎవడు ఉన్నాడు, కే ఉంది, ఇది కూడా రైట్ అయింది, ఓకే. ఇక మిగిలిన ఎవడు హెచ్, హెచ్ ఎక్కడ ఉంటాడు, లాస్ట్లో ఉంటాడు. హెచ్ మరియు కే మధ్య ఎంతమంది ఉంటారు, వీడు హెచ్ వీడు కే, మధ్యలో ఎంతమంది ఉంటారు, ఎల్ జి ఇద్దరు ఉంటారు. ఆప్షన్ 1, ఓకే. నెక్స్ట్ క్వశ్చన్, కింది సిరీస్లో ప్రశ్నార్థక చిహ్నం స్థానంలో ఏ సంఖ్య వస్తుంది అన్నాడు. 18, 27, 46, 75, 114. డిఫరెన్స్ చూద్దాం. 18కి 27కి డిఫరెన్స్ ఎంత, 9. 27కి 47కి డిఫరెన్స్ ఎంత, 27 10 37 90, అంతే కదా. 47 అయితే 28, 46 కాబట్టి 90, ఓకే. 46కి 75కి డిఫరెన్స్ ఎంత, 46 56 66 76 30 అయ్యాయి, 30కి ఒకటి తక్కువ ఉంది కాబట్టి 29, ఓకే. నెక్స్ట్ 75కి 114కి డిఫరెన్స్ ఎంత, 85 95 105 115, ఓకే. సో 115కి ఒకటి తక్కువ ఉంది కాబట్టి ఎంత వస్తుంది అప్పుడు, 39. 75కి 114కి 39, ఓకే. నెక్స్ట్ ఈ డిఫరెన్స్ రిలేషన్ 9 19 19 29 29 39 అంటే 49. నెక్స్ట్ ఎంత యాడ్ చేయాలి మనం, 49 యాడ్ చేయాలి. దేనికి యాడ్ చేయాలి, 114కి యాడ్ చేయాలి. 114 114 ప్లస్ 49 ఎంత, 9 4 13 160, ఇక్కడ రాద్దాం 163, ఆప్షన్ 4. నెక్స్ట్ క్వశ్చన్ 72, ఏబిసిడి జేకేఎల్ ఒక వృత్తాకార టేబుల్ చుట్టూ కూర్చున్నారు, టేబుల్ మధ్య వైపు చూస్తున్నారు, అంటే సిట్టింగ్ అరౌండ్ ద సర్కిల్ వాచింగ్ టువర్డ్స్ ద సెంటర్. దీని చుట్టూ కూర్చొని దీని సెంటర్లోకి చూస్తున్నారు, ఓకే. ఎల్ బి యొక్క కుడి వెంటనే కూర్చున్నాడు, ఇక్కడ మనం బి అనుకుంటే వీడికి కుడి పక్కన ఎల్ అనేవాడు కూర్చున్నాడు, ఓకే. నెక్స్ట్ ఎల్ యొక్క ఎడమ వైపు లెక్కిస్తే ఎల్ మరియు సి మధ్య 3 మంది కూర్చున్నారు. ఎల్ యొక్క ఎడమ వైపు, ఎల్ యొక్క ఎడమ వైపు అంటే ఇటు సైడ్, ఓకే. వీడు ఆల్రెడీ ఒకటి కూర్చున్నాం, 1 2 3, ఇక్కడ 4వ వాడు అనుకుంటే సి అవుతాడు వీడు. ఎల్సి మధ్య ముగ్గురు, 1 2 3, ఓకే. బి మరియు కే మధ్య కూడా ముగ్గురు కూర్చున్నారు, ఓకే. బి మరియు కే మధ్య ముగ్గురు కూర్చున్నారు. ఫస్ట్ అజంప్షన్ అనేది మనం ఇట్లా తీసుకుందాం, బి ఆల్రెడీ ఇక్కడ 1 2 3 ఉన్నారు కాబట్టి ఇక్కడ కే గాని కూర్చోబెట్టిన అంటే బి మరియు కే మధ్య కూడా ముగ్గురు అయిపోతారు, ఓకే. నెక్స్ట్ డి జే యొక్క కుడి వెంటనే కూర్చున్నాడు. జే యొక్క కుడి అంటే వీడు జే అనుకుంటే వీడు డి అవుతాడు, ఎందుకు, వీడు చూడండి జే పక్కన కుడి వైపున కూర్చున్నారు, ఓకే. మొత్తం ఎంతమంది ఇచ్చారు, ఏబిసి డిజేకే ఎల్ 7 ఇచ్చారు, ఓకే. జే యొక్క కుడి వైపున మిగిలినోడు ఎక్కడ కూర్చుంటాడు, అజంప్షన్ ఇక్కడ కూర్చుంటాడు అనుకుందాం. జే యొక్క కుడి వైపు నుంచి లెక్కిస్తే బి మరియు జే మధ్య ఎంతమంది ఉన్నారు, జే యొక్క కుడి వైపు నుంచి లెక్కిస్తే బి మరియు జే మధ్య ఎంతమంది ఉన్నారు, ఒక్కడు. సో ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్, ఓకే. నెక్స్ట్ క్వశ్చన్ ఇది రబ్ చేద్దాం, ఇందులో వచ్చేసి కింద చెప్పబడిన సంఖ్య చిహ్న సిరీస్ను పరిశీలించి ప్రశ్నకు సమాధానం చెప్పండి. ఎడమ నుంచి కుడికి లెక్కించాలి, ఎడమ నుంచి కుడికి లెక్కించాలి, ఓకే. సంఖ్య ముందు మరియు మరో చిహ్నం వెంటనే వచ్చే ఎన్ని చిహ్నాలు ఉన్నాయో చెప్పండి. సంఖ్యకి ఒక సంఖ్య అంటే నెంబర్, ముందు చిహ్నం వెంటనే వచ్చే చిహ్నాలు ఎన్ని ఉన్నాయండి, అంటే ఏమంటున్నాడు అండి ఇక్కడ నెంబర్కి ముందు తర్వాత చిహ్నాలు సింబల్స్ వచ్చేవి ఎన్ని ఉన్నాయని అడుగుతుంది. చూద్దాం, సింబల్ నెంబర్ ఓకే. 1 సింబల్ నెంబర్ ఓకే. 2 సింబల్ నెంబర్ 3, 3 ఉన్నాయి. ఇక్కడ కూడా చూసుకున్నట్టయితే డాలర్ సింబల్ 7 + 1 4, టోటల్ ఎన్ని 4, ఆప్షన్ 3. నెక్స్ట్ క్వశ్చన్,
కొన్ని కోడ్ భాషలో TAME 5312 మరియు MALE 1632గా కోడ్ చేయబడింది. ఎల్కి సంబంధించిన ఏ సంఖ్య రాబోతుంది అని అడిగింది. ఎల్ ఎక్కడ ఉంది? ఈ టర్మ్లో ఉంది ఎల్. ఓకే, చూద్దాం. MALE ఇక్కడే ఉంది. M ఉంది, A ఉంది, E ఉంది. ఓకే, 3 మ్యాచ్ అయిపోయినాయి. 1632 1 3 2 అంటే 5 ఉంది. 5 దేనికి వస్తుంది? టీకి వస్తుంది. నెక్స్ట్ అట్లనే ఇక్కడ ఏం మిగిలింది? 132 క్యాన్సిల్ అయిపోయినాయి. 132 క్యాన్సిల్ అయిపోతే మిగిలింది ఏంటిది? 6 దేనికి వస్తుంది? ఎల్కి వస్తుంది. ఎల్కి 6 వస్తుంది. అదేవిధంగా ఇన్ కేస్ ఇక్కడ టీ అడిగినట్టయితే టీకి ఏమొస్తుంది? 5 వస్తుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. SOPR అనేది XTUWకు ఆంగ్ల వర్ణమాల ఆధారంగా సంబంధించి ఉంటుంది. అలాగే OKLN అనేది TAQSకు సంబంధించింది. అదేవిధంగా KGHG అదే తత్వం అనుసరిస్తూ సంబంధించింది. ఓకే, ఇది సేమ్ ఉంటాయి. ఇది సేమ్ ఉంటాయి. సేమ్ మీన్స్ ఒక రిలేషన్, ఒక ఫార్ములాని, ఒక లాజిక్ని ఫాలో అవుతున్నాయి. అదేవిధంగా దీనికి ఆ లాజిక్ ప్రకారం దీనికి ఏది సెట్ అవుతుంది ఈ ఆప్షన్లలో అని అడిగింది. చూద్దాం. S అంటే ఎంత? 19. T అంటే X అంటే ఎంత? 24. ఎంత పెరిగింది? +5 పెరిగింది. ఓకే, +5. నెక్స్ట్ O అంటే ఎంత? 15. T అంటే ఎంత? 20. ఎంత పెరిగింది? +5 పెరిగింది. P అంటే ఎంత? 16. U అంటే 21. ఎంత పెరిగింది? +5 పెరిగింది. R అంటే 18. W అంటే 23. +5 పెరిగింది. ఈ సిరీస్ మొత్తం ఎంత పెరిగింది? +5. ఎంత పెరిగింది? +5 పెరిగింది. సో ఇప్పుడు అట్లనే O అంటే 15, T అంటే 20. ఓకే, K అంటే 11, P అంటే 16. ఓకే, ఇక్కడ కూడా +5. L అంటే 12, +5 17. N అంటే 14, +5 19. ఓకే, ఇక్కడ కూడా +5 పెరిగింది. సేమ్ అదే లాజిక్ని ఇక్కడ అప్లై చేయాలి. K అంటే ఎంత? 11. 11 + 5 ఎంత? 16. 16 అంటే ఎంత? P. ఓకే, G అంటే 7. 7 + 5 12. 12 అంటే ఎంత? L. H అంటే 8. 8 + 5 అంటే 13. 13 అంటే M. J అంటే 10. 10 + 5 ఎంత? 15. 15 అంటే ఎంత? O. PLMO ఉన్న ఆప్షన్లో సెకండ్ ఆప్షన్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. కింద ఇచ్చిన జతలలో సంఖ్యలు ఇచ్చిన విధంగా సంబంధించబడ్డాయి. మొత్తం సంఖ్యలపై ఆపరేషన్లు చేయాలి. గట్టిగా విడగొట్టి అంకెల మీద చేయకూడదు. ఉదాహరణ 19 విడగొట్టి 1 ఆపరేషన్ చేయకూడదు. ఏమంటున్నాడంటే ఇక్కడ 10 3 31, 4 3 1 3 ఉన్నప్పుడు సమ్ లాజిక్ ప్రకారం ఈ 3 రాశాడు. దానికి సేమ్ లాజిక్లో ఆప్షన్లో ఒకటి ఉంటుంది, దాన్ని ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ఇప్పుడు 10 ఉంది కదా అని 1 వేరు, G వేరు, 3 ఉంది కదా అని 31 ఉంది కదా అని 3 వేరు 1 వేరు చేయకూడదు అని అంటున్నాడు. విడగొట్టి ఆపరేషన్ చేయకూడదు అంట. చూద్దాం. ఓకే, 10 3 31 ఏం రిలేషన్ వస్తుంది? ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని మల్టిప్లై చేద్దాం. ఓకే, మల్టిప్లై చేస్తే 10 × 3 30 +1 చేద్దాం. ఓకే, +1 చేస్తే 31 అయిపోయింది. 4 × 3 12, 12 + 1 13. ఓకే, ఇంటూ చేసిండు, +1 చేసిండు. చూద్దాం అది సాటిస్ఫై అవుతుందా లేదా. 8 3 24, 24 + 1 25. ఇది సాటిస్ఫై అవుతుంది. నెక్స్ట్ చెక్ చేద్దాం. 18 2 36 డైరెక్ట్ ఉంది, +1 చేయాలి. 5 2 10, 12 +2 చేసిండు. 5 3 15 -1 చేసిండు. సో ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఈ రిలేషన్ అనేది ఇక్కడి నుంచి తీసుకున్నాం కాబట్టి సేమ్ రిలేషన్ అనేది ఇక్కడ ఒక ఆప్షన్లోకి ఉంటుంది. అదేంటిదని ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ఆప్షన్ 1. 8 3 24 +1 25. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. FIX GJY WR XFS సేమ్ ఇక్కడ 2 ఇచ్చిండు, ఒక ఆప్షన్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ఇక్కడ 2 ఇచ్చిండు, సిమిలర్గా ఉన్న ఆప్షన్ నుంచి ఒకటి ఫైండ్ అవుట్ చేయాలన్నాడు. చూద్దాము ఎట్లుందనేది. ఫస్ట్ రిలేషన్ చూద్దాము. ఇక్కడ మనం రిలేషన్ లెటర్ టు లెటర్ చూద్దాం. F అంటే 6, G అంటే 7, I అంటే 9, J అంటే 10, X అంటే 24, Y అంటే 15. అంటే ఎంత పెరిగింది? +1 పెరిగింది. కింద చూద్దాం. W అంటే 23, X అంటే 24, E అంటే 5, F అంటే 6, R అంటే 18, S అంటే 19. ఇక్కడ ఎంత పెరిగింది? +1 పెరిగింది. అంతే కదా. సేమ్ మనకి కింద ఉన్న ఆప్షన్లలో కూడా +1 పెరగాలి. చూద్దాం. EF D తర్వాత ఏం రావాలి? E రావాలి. సో ఇది కాదు. నెక్స్ట్ WX ఓకే, TU ఓకే, Y తర్వాత ఏం రావాలి? Z రావాలి.
ఇదేమొచ్చింది డబ్ల్యూ వచ్చింది, సో ఇది కూడా కాదు. నెక్స్ట్ యువి ఐజే టియు, టియు వైజెడ్, యూ తర్వాత ఏం రావాలి, ఎక్స్ రావాలి, సారీ యూ తర్వాత వి రావాలి, ఇక్కడ ఎక్స్ ఉంది, సో ఇది కూడా కాదు. ఆప్షన్ ఏమవుతుంది, థర్డ్. నెక్స్ట్ క్వశ్చన్, ఏబిసిఎంఎన్ఎస్ అనే మొత్తం ఆరుగురు, ఇది ఇంపార్టెంట్. అరేంజ్మెంట్లు, భవనం 6 అంతస్తులలో నివసిస్తున్నారు. భవనం యొక్క తక్కువ అంతస్తు 1, దానిపై అంతస్తు 2. సేమ్ ఇంతకుముందు వచ్చిన మోడలే, కింద నుంచి 1 పైకి వెళ్తున్న కొద్ది 6, మొత్తం 6 ఫ్లోర్లు, 2 3 4 5, లాస్ట్ ఫ్లోర్ 6, ఇది 6వ ఫ్లోర్. ఓకే, ఇప్పుడు చూద్దాము. సి మాత్రమే బి కంటే పై అంతస్తులో నివసిస్తున్నాడు. అసలు హైయెస్ట్ ఎంత, 6. సి మాత్రమే అంటే వీడి తర్వాత ఎవరు లేడు, వీడి కింద ఎవడు ఉన్నాడు, బి. సి మాత్రమే బి పైన నివసిస్తున్నాడు. ఓకే, లాజిక్. మాత్రమే అన్నాడు, ఓన్లీ అంటాడు ఇంగ్లీష్లో. ఎన్ బి కింద వెంటనే అంతస్తులో నివసిస్తున్నాడు. బి కింద ఎవడు ఉంటాడు, ఎన్. ఓకే, నెక్స్ట్ ఎం కింద ఏ మాత్రమే ఉన్నాడు. ఎం కింద ఏ మాత్రమే అంటే ఓన్లీ ఏ లివింగ్ బిలో ద ఎం అంటాడు. అంటే వీడు ఎం అనుకుంటే వీని కింద మాత్రమే నివసించేది ఎవడు, ఏ అవుతాడు. ఎం కింద ఏ మాత్రమే, ఎం కింద ఏ మాత్రమే అయిపోయింది. మధ్యలో ఒకటి మిగిలింది, మధ్యలో ఉన్నది ఎవడు, ఏ వచ్చింది, బి వచ్చింది, సి వచ్చింది, ఎం వచ్చింది, ఎన్ వచ్చింది, ఎస్ రాలే, వీడు ఎస్ అవుతాడు. ఆరుగురు వచ్చారు. నెక్స్ట్ 3వ అంతస్తులు ఎవరు నివసిస్తారు, కింద నుంచి పైకి 1 to 6, 1 2 3. 3వ అంతస్తులు ఎవరు నివసిస్తున్నారు, ఎస్ నివసిస్తున్నాడు. ఆప్షన్ ఏంటిది, ఆప్షన్ కూడా 3. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, కింది సిరీస్లో ప్రశ్నార్థక స్థానంలో ఏమొస్తుంది, 2052 1856 2000 1900 1962. ఓకే, ఇప్పుడు మనం చూసుకుందాం. 2052 1856 డిఫరెన్స్ చూద్దాం. డిఫరెన్స్ చూస్తే ఎంత వస్తుంది, 2000 to 1800. 2052 1852 తీసుకుంటే 200 వస్తుంది. 200 ఆల్రెడీ ఇక్కడ 6 అంటే 4 ఎక్కువ ఉందన్నమాట. 4 ఎక్కువ ఉందంటే ఎంత వస్తుంది, 200 - 4 చేస్తే 196 వస్తుంది. ఓకే, 196 అనేది ఏంటిది, మైనస్ చేసింది. ఓకే, నెక్స్ట్ 1856 2000కి రిలేషన్ ఎంత పెంచిండు, 144, 144 పెంచిండు. ఇదేంటిది, ప్లస్. ఓకే, నెక్స్ట్ 2000 to 1900 అంటే ఎంత తగ్గింది, -100 తగ్గింది. ఓకే, -100 తగ్గింది. నెక్స్ట్ 1900 to 64 అంటే ఎంత, 64 పెరిగింది, +4. అంటే ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ఇక్కడ మైనస్ ప్లస్ మైనస్ ప్లస్, నెక్స్ట్ ఏం రావాలి, మైనస్ రావాలి. ఓకే, మన ఆప్షన్స్ ఓకే మైనస్ రావాలి కదా, ఆప్షన్స్ ప్రకారం పోతే ఈ రెండు ఎలిమినేట్ అయిపోతాయి. ఇప్పుడు మనం చూసుకుందాం, ఏ సిరీస్ అనేది తీసుకుంటూ ఈ డిఫరెన్స్ అనేది చూసుకుంటే 196 144 100 64. ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే 196 అనేది 13 × 13 196. 144 అనేది 12 స్క్వేర్, 12 × 12 144. సారీ 13 స్క్వేర్ అంటే 169, 196 అంటే 14. ఓకే, నెక్స్ట్ 100 స్క్వేర్ అంటే 10. నెక్స్ట్ 64 అంటే 8. ఓకే, ఇంతవరకు క్లియర్ అయిందా. ఇక్కడ స్క్వేరింగ్ తీసుకున్నాడు, ఎట్లా, ఈవెన్ నెంబర్ తీసుకున్నాడు, 14 12 10 8. నెక్స్ట్ ఏం రావాలి, 6 స్క్వేర్ అంటే ఎంత, 36. ఈ 36 ప్లస్సా మైనస్సా, మైనస్ ప్లస్ మైనస్ ప్లస్, అంటే ఇది ఏమవుతుంది, మైనస్ అవుతుంది. 1964 నుంచి 36 తీసేయాలి, అప్పుడు ఎంత వస్తుంది ఆన్సర్, 1928, ఆప్షన్ 4. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ డ్రాప్ చేద్దాం, ఇది మరి ఇందులోకి వచ్చేసింది. నెక్స్ట్ క్వశ్చన్, కింది సమీకరణంలో ప్లస్ మరియు మైనస్ గుర్తులు మారితే ప్రశ్నార్థక స్థానంలో ఏమొస్తుంది. ఓన్లీ 2 గుర్తులే మార్చుకున్నాడు, ప్లస్ మైనస్. ఓకే, మారుద్దాం, దీన్ని మైనస్ చేద్దాం, దీన్ని ప్లస్ చేద్దాం. ఓకే, మనకు బోడోమాస్ రూల్ ప్రకారం ఏంది, బ్రాకెట్ ఆఫ్ డివిజన్ చేయాలి ఫస్ట్. అంటే 2/3. 2/3 అంటే 2 1 2 3. ఓకే, అప్పుడు ఏమవుతుంది,
6 ఇంటూ 1/3 అవుతుంది అంతే కదా. 6 ఇంటూ 1/3 అంటే ఏమొస్తుంది? 3 ఒకట్ల 3 రెండ్ల. ఓకే అయిపోయింది. 54 మైనస్ 2 ప్లస్ 5. 54 మైనస్ 2 ప్లస్ 5 ఏమవుతుంది? 54 ప్లస్ 5 59 మైనస్ 2 57. ఆప్షన్ 4. ఓకే నెక్స్ట్ క్వశ్చన్. కింది సమీకరణంలో డివైడెడ్ స్థానంలో డివైడెడ్ మరియు మైనస్ గుర్తులు అలాగే ఇంటూ మరియు ప్లస్ గుర్తులు మార్చితే ప్రశ్నార్థక స్థానంలో ఏమొస్తుందని. డివైడెడ్ మైనస్, డివైడెడ్ ఎక్కడుంది? ఇక్కడ ఉంది. దీన్ని ఏం చేయాలి? మైనస్ చేయాలి. వద్దులే, ఒకసారి క్లియర్గా రాసుకుందాం. ఇక్కడ చాలా ఇచ్చింది కాబట్టి. ఇది 50, ఇది 72, ఇది 3, ఇది 96, నెక్స్ట్ 36. ఓకే ఇక్కడ ఏమేమి మార్చాను? డివైడెడ్ మైనస్. డివైడెడ్ ఎక్కడుంది? ఇక్కడ ఉంది. మైనస్ ఎక్కడుంది? ఇక్కడ ఉంది. అంటే ఇక్కడ ఏమవుతుంది? 76 బై 3 డైరెక్ట్. నెక్స్ట్ ఒక నిమిషం. 72 మైనస్ 3 మైనస్ ప్లేస్లో డివైడెడ్ తీసుకోమన్నాడు. డివైడెడ్ ప్లేస్లో మైనస్ అంటే 36. ఇక్కడ ఏమొస్తుంది? మైనస్ వస్తుంది. నెక్స్ట్ ఇంటూ ప్లస్. ఇంటూ ఇక్కడ ప్లస్ ఉంది కాబట్టి ఇక్కడ ఏమొస్తుంది? ఇంటూ వస్తుంది. ఇక్కడ ఇంటూ కాబట్టి ఉంది కాబట్టి ఏమొస్తుంది? ప్లస్ వస్తుంది. ఓకే చూద్దాం ఇప్పుడు. ఫస్ట్ ఏం చేయాలి? డివిజన్ చేయాలి. డివిజన్ చేస్తే ఏమొస్తుంది? 3 ఒకట్ల 3 రెండ్ల 6 12 3 4 12 3 4 12. ఓకే బ్రాకెట్ ఆఫ్ డివిజన్ అయిపోయింది. మల్టిప్లికేషన్ చేయాలి. మల్టిప్లికేషన్ దేనితో చేయాలి? 50 ఇంటూ 24 తోటి చేయాలి. 50 ఇంటూ 24 అంటే ఏమొస్తుంది? 5 4 20, 5 2 10 12. ఓకే 12 50 కాబట్టి 0 1 2 2 0 మైనస్ 96 ప్లస్ 36 అంతే కదా. మైనస్ 96 ప్లస్ 36. మైనస్ 96 ప్లస్ 36 ఎంత వస్తుంది? మైనస్ 60 వస్తుంది. 1200 మైనస్ 60 అంటే ఎంత వస్తుంది? 1140 వస్తుంది. అంతే 11140 వస్తుంది. ఆప్షన్ 1. ఓకే నెక్స్ట్ క్వశ్చన్. స్టేట్మెంట్స్ అండ్ కన్క్లూజన్. కొన్ని ఎద్దులు సింహాలు, అన్ని ఎలుకలు సింహాలు. కొన్ని ఎద్దులు ఎలుకలు, అన్ని సింహాలు ఎలుకలు. ఓకే రాయేద్దాం. కొన్ని ఎద్దులు ఆక్స్ అనుకున్నాం. సింహాలు లయన్స్. ఓకే నెక్స్ట్ అన్ని ఎలుకలు సింహాలు. ఓకే లయన్లో లోపల ఏం రావాలి? ర్యాట్స్ రావాలి. ఈ సర్కిల్ అనేది ఆర్ బయట రాస్తున్నాం. ఓకే నెక్స్ట్ కన్క్లూజన్స్ ఏంటి? కొన్ని ఎద్దులు ఎలుకలు, కొన్ని ఎద్దులు ఎలుకలు. ఓకే నెక్స్ట్ అన్ని సింహాలు ఎలుకలు అన్నాడు. ఆల్ లయన్స్ ఆర్ ర్యాట్స్. ఇది కాదు. ఓకే కొన్ని ఎద్దులు ఎలుకలు అన్నాడు. కొన్ని ఎద్దులు ఎలుకలు. అసలు ఎలుకలకి ఎద్దులకి రిలేషన్ మెన్షన్ చేయలేదు కాబట్టి ఇది కూడా రాంగ్. ఇది నెక్స్ట్ బోత్ 1 క్వశ్చన్ కాదు. నైదర్ 1 నార్ 2 కాదు. ఓకే నెక్స్ట్ క్వశ్చన్. పైన ఉన్న సంఖ్యల శ్రేణిని పరిగణలోకి తీసుకొని ప్రశ్నకు సమాధానం ఇవ్వండి. ఓకే ఇలాంటివి ఎన్ని ఈవెన్ సంఖ్యలు ఉన్నాయి. వాటిలో ప్రతి ఒక్కటి ఒక ఈవెన్ సంఖ్యతో వెంటనే ముందు ఉంటూ మరొక ఈవెన్ సంఖ్యతో వెంటనే. ఇక్కడ కూడా ఈవెన్ సంఖ్య అడిగిండు. ఈవెన్ సంఖ్యతో వెంటనే తర్వాత కూడా ఉండాలి. అంటే ఏమంటుంది ఇక్కడ? ఈవెన్ సంఖ్యను మనం ఫైండ్ అవుట్ చేయాలి. దానికి ముందు ఈవెన్ ఉండాలి, తర్వాత కూడా ఈవెన్ ఉండాలి. అంటే ఇప్పుడు మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి? 3 ఈవెన్ నెంబర్లు ఫైండ్ అవుట్ చేయాలి. చూద్దాం. ఆడు ఈవెను ఆడు. ఇది కూడా కాదు. నెక్స్ట్ ఈవెను ఆడు. ఇది కాదు. ఈవెన్ ఆడు. ఇది కాదు. ఈవెను ఆడు. ఇక్కడ ఆడు వచ్చింది. ఇది కూడా కాదు. నెక్స్ట్ ఏం అడిగిండు? 2 3 4 5 3 6 2 6 2 ఈవెన్. కానీ నెక్స్ట్ ఇంకో టర్మ్ ఉందా? లేదు. సో ఎన్ని వచ్చినాయి మనకి?
0 వచ్చింది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. కింద ఇచ్చిన శ్రేణిని పరిగణలోకి తీసుకొని ప్రశ్నకు సమాధానం. సేమ్ క్వశ్చన్ బట్ డిఫరెంట్ అరేంజ్మెంట్ ఇచ్చి డిఫరెంట్ క్వశ్చన్ అడిగింది. ఎలా, ఎంతమంది ఉడ్డైన అంకెలు, సారీ ఇప్పుడు తెలుగు ట్రాన్స్లేషను ఆడ్ నెంబర్ ఇంగ్లీష్ ఇస్తే ఉడ్డైన అని తెలుగులో ఇచ్చిండు. 8 డిజిట్స్ ఉన్నాయి, వాటిలో ప్రతి ఒక్కటి వెంటనే ముందు ఈవెన్ అంకెతో ఉండి మరి వెంటనే తర్వాత ఆడ్ సంఖ్యతో ఉండాలి. మనకి ఏమడిగిండు, ఫస్ట్ ఆడ్ నెంబర్స్ అడిగిండు. ఆడ్ నెంబర్స్లో ముందే ఉండాలి, ఈవెన్ ఉండాలి. ఓకే, ఈవెన్. నెక్స్ట్ వెంటనే తరువాతే ఉండాలి, ఆడ్ ఉండాలి. మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి ఇప్పుడు, ఈవెన్ ఆడ్ ఉన్నది ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, 4 ఈవెన్, 5 7 ఆడ్ సెట్ 1. నెక్స్ట్ 6 ఈవెన్, 3 1 1. ఓకే, సెట్ 2. నెక్స్ట్ 2 7 4 ఈవెన్. ఓకే, 4 9 1 3. నెక్స్ట్ ఈవెన్ ఆడ్ 6 1 1. నెక్స్ట్ మొత్తం ఎన్ని ఉన్నాయి, 4 కంటే ఎక్కువ కూడా రావు, వచ్చినా కూడా ఆప్షన్లో లేదనుకోండి. నెక్స్ట్ క్వశ్చన్. ఇంగ్లీష్ అక్షరమాల క్రమం ఆధారంగా కింద ఇచ్చిన శ్రేణిలో ప్రశ్నార్థక స్థానంలో ఏమొస్తుందని అడిగింది. ఓకే, చూద్దాము లెటర్ టు లెటర్. KJ -1, JI -1, IH -1, H -1, 7, G -1 ఫాలో అయింది ఫస్ట్ లెటర్కి. ఓకే, నెక్స్ట్ చూద్దాం. V అంటే 22, T అంటే 20 -2, T 18 -2, 16 -2, 14 -2, N. నెక్స్ట్ M అంటే 13, 3 అంటే J అంటే 10 -3, G అంటే 7 -3, D అంటే 4 -3, D -3 అంటే A. GNA -1 -2 -3 ఫాలో అయ్యింది. GNA ఆప్షన్ 2. నెక్స్ట్ క్వశ్చన్. కింది సమీకరణంలో ప్లస్ మరియు డివైడెడ్ను మారిస్తే అలాగే మైనస్ మరియు ఇంటూలను మారిస్తే క్వశ్చన్ మార్క్ స్థానంలో ఏమొస్తుందని అడిగింది. ప్లస్ మరియు డివైడెడ్ దీన్ని చేసి చూద్దాం ఒకసారి. ప్లస్ ప్లేస్లో డివైడెడ్ తీసుకుందాం, ఈ డివైడెడ్ ప్లేస్లో ప్లస్ తీసుకుందాం. నెక్స్ట్ మైనస్ మరియు ఇంటూ, మైనస్ ప్లేస్లో ఇంటూ తీసుకుందాం, ఈ ఇంటూ ప్లేస్లో మైనస్ తీసుకుందాం, అంతే కదా. మైనస్ ఇంటూ, మైనస్ ప్లేస్లో ఇంటూ తీసుకుందాం. ఓకే, ఫస్ట్ ఏంటిది డివిజన్ చేయాలి. 8 1 8 2 16. ఓకే, నెక్స్ట్ ఏంటిది ఇంటూ, 3 2 6. ఓకే, 23 ప్లస్ 3 2 6, 6 మైనస్ 21. ఇప్పుడు ఎంత వస్తుంది, 23 ప్లస్ 6 ఎంత, 29. 29 మైనస్ 21 ఎంత, ప్లస్ 8. ఆప్షన్ ఎంత, 4. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. కింది అక్షరమాల క్రమం ఆధారంగా కింద ఇచ్చిన 4 అక్షర సమూహాల్లో 3 ఒకటే విధంగా ఉంటాయి, ఏది ఆ సమూహానికి చెందదు అన్నాడు. అంటే ఏంటిది, 4 ఇచ్చిండు ఆప్షన్లో, 4 ఇట్లలో 3 ఒకే విధంగా ఉంటాయి, అంటే ఒక లాజిక్ని ఫాలో అవుతాయి 3, ఒకటి డిఫరెంట్గా ఉంటుంది ఆడ్ 1, దాన్ని ఫైండ్ అవుట్ చేయమన్నాడు. చూద్దాం. R అంటే 18, B అంటే 22. ఎంత పెరిగింది, 18 22 అంటే 4 పెరిగింది, అంతే కదా. నెక్స్ట్ V అంటే 22, S అంటే ఎంత 19, RS 19. 22 19 అంటే ఎంత తగ్గింది, -3, అంతేనా. నెక్స్ట్ O అంటే ఎంత 15, S అంటే ఎంత 19, ఎంత పెరిగింది, +4 పెరిగింది. ఓకే, ఇక్కడ రాస్తున్నా. ఫస్ట్ 2 లెటర్స్కి +4, అట్లనే S అంటే ఎంత 19, P అంటే ఎంత 16, తర్వాత 2 లెటర్స్కి ఎంత తగ్గింది, -3. ఓకే, ఈ రెండు సేమ్ ఫాలో అయినాయి. నెక్స్ట్ Y అంటే ఎంత 25, 25, U అంటే ఎంత 21. యాక్చువల్గా ఇక్కడ ప్లస్ రావాలి కదా మనకి, ఇక్కడ మైనస్ వచ్చింది, రివర్స్లో పోయింది. సో ఇది అనేది రాంగ్. ఆడ్ 1 ఏంటిది, ఇది ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. వాడు ఫైండ్ అవుట్ చేయమన్నది రాంగ్ ఉన్నది, సో అది ఆన్సర్ అవుతుంది. ఇక్కడ చూసుకున్నట్టయితే L అంటే 12, P అంటే 16, +4 16 -3 13. ఈ రూల్ ఫాలో అయింది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. కింద ఇవ్వబడిన ఇంగ్లీష్ అక్షరాల క్రమం ఆధారంగా కింద ఇవ్వబడిన 4 అక్షర సమూహ జంటలలో 3 ఒకే విధంగా ఉన్నాయి మరియు ఒక గ్రూప్ను ఏర్పరుస్తున్నాయి. ఆ గ్రూప్ చెందని అక్షరం ఇది.
గ్రూప్కు చెందని అక్షర సమూహ జంట. సేమ్ క్వశ్చన్, కాకపోతే ఇక్కడ సింగిల్గా మూడు లెటర్స్ ఇచ్చిండు, ఇక్కడ గ్రూప్ ఇచ్చిండు. చూద్దాం. సిహెచ్ జిపి ఐఎన్పియు ఆర్డబ్ల్యూఏడి యూజెడ్ పీజీ. ఓకే, సికి జెడ్కి చూసుకుందాం రిలేషన్. సి అంటే 3, జెడ్ అంటే 10. ఎంత పెరిగింది? +7 పెరిగింది. ఓకే, హెచ్కి పికి చూసుకుందాం. హెచ్ అంటే 8, పి అంటే 16. ఎంత పెరిగింది? +8 పెరిగింది. ఓకే, నెక్స్ట్ ఐ అంటే 9, పి అంటే 16. 9కి 16కి ఎంత పెరిగింది? 7 పెరిగింది, +7. ఎన్ అంటే 14, యు అంటే ఎన్ అంటే 14, యు అంటే 21. ఎంత పెరిగింది? +7. ఓకే, +7. ఇక్కడేమో ఫస్ట్దేమో +7 +8 పెరిగింది. సెకండ్దేమో రెండు వీటికి +7 పెరిగింది. థర్డ్ చూద్దాం. ఆర్ అంటే 18, వై అంటే 25. 25 - 18 ఎంత? +7. ఓకే, డబ్ల్యూ అంటే ఎంత? 23. 23, డి అంటే 4. డిఫరెన్స్ ఎంత ఉంది? అవి 4, ఇవి 2, 7. నెక్స్ట్ యు అంటే ఎంత? 21. బి అంటే ఎంత? 2. 21కి 2కి ఎంత డిఫరెన్స్ ఉంది? +7. జెడ్ అంటే ఎంత? 26. జి అంటే ఎంత? 7. ఎంత డిఫరెన్స్ ఉంది? 7 ఉంది. వీటన్నిటికీ +7 ఉంది. దీనికి ఒక్కదానికే +7 +8 ఉంది కాబట్టి డిఫరెంట్గా ఉన్నది ఇది. ఆన్సర్ ఆప్షన్ 1. నెక్స్ట్ క్వశ్చన్. డిఏఎల్ అనే పదాన్ని 4685గా మరియు ఎల్ఏఎండ్ అనే పదాన్ని 5874గా కోడ్ చేశారు. ఈకి తగిన కోడ్ ఏమిటండి? అసలు ఈ ఎక్కడ ఉందో చూద్దాం ఫస్ట్. డిఏఎల్లో ఈ ఉంది. ఓకే, ఇందులో ఈ ఉందా? లేదు. అందులో సేమ్ ఉన్న లెటర్స్ ఏంటి? ఎల్ ఉంది, ఏ ఉంది, డి ఉంది. ఓకే, అందులో సేమ్ ఉన్న వర్డ్స్ ఏంటి? 5874. 5, 8, 7 లేదు, 4 ఉంది. సో ఇప్పుడు 6 దేనికి అవుతుంది? ఈకి అవుతుంది. ఓకే, నెక్స్ట్ 5874లో 7 ఉంది కాబట్టి ఈ 7 దేనికి అవుతుంది? ఎన్కి అవుతుంది. మనల్ని ఏం అడిగిండు? ఈకి అడిగిండు. ఈకి ఏమవుతుంది? 6 అవుతుంది. ఆప్షన్ ఎంత? 2. నెక్స్ట్ క్వశ్చన్. స్టేట్మెంట్ అండ్ కన్క్లూజన్. ఓకే, కొన్ని రేంజ్లు హ్యామర్లే, కొన్ని రేంజ్లు కుర్చీలే, కొన్ని హ్యామర్లు మ్యాగ్నెట్లే అని స్టేట్మెంట్ ఇచ్చిండు. కన్క్లూజన్ కొన్ని రేంజ్లు మ్యాగ్నెట్లే, కొన్ని హ్యామర్లు కుర్చీలే ఆన్సర్స్ ఇచ్చిండు. ఇంగ్లీష్లో కూడా ఉంది, ఇక్కడ ట్రై చేద్దాం ఫస్ట్ ఇంగ్లీష్లో. సమ్ రేంజెస్ ఆర్ హ్యామర్స్. రేంజెస్ సమ్. ఓకే, సమ్ టర్మ్ తీసుకోండి. హ్యామర్స్ హెచ్. నెక్స్ట్ సమ్ రేంజెస్ ఆర్ చైర్స్. ఈ రేంజెస్ అనేవి చైర్స్ అంటుంది. సి. ఓకే, సమ్ హ్యామర్స్ ఆర్ మ్యాగ్నెట్స్. ఈ హ్యామర్స్ అనేవి మ్యాగ్నెట్స్. ఓకే, ఇవి స్టేట్మెంట్స్ నుంచి ఇచ్చిన వెన్ డయాగ్రామ్. కన్క్లూజన్. సమ్ రేంజెస్ ఆర్ మ్యాగ్నెట్స్. ఈ రేంజెస్కి మ్యాగ్నెట్కి రిలేషన్ ఇచ్చిండా? ఇయ్యలేదు. అసలు ఉందా? తెలియదు. ఫామ్ అవుతుందా? లేదు. సమ్ హ్యామర్స్ ఆర్ చైర్స్. హ్యామర్స్ ఎక్కడ ఉన్నాయి? ఇక్కడ ఉంది. చైర్స్ ఎక్కడ ఉంది? ఇక్కడ ఉంది. ఈ రెండింటికి రిలేషన్ ఇచ్చిందా? ఇయ్యలేదు. ఓకే, నెక్స్ట్ నైదర్ 1 నాట్ 2. నెక్స్ట్ క్వశ్చన్. స్టేట్మెంట్స్ అండ్ కన్క్లూజన్. ఇది కంప్లీట్ ఇంగ్లీష్లో ఇచ్చిన, ఎందుకంటే తెలుగు ట్రాన్స్లేషన్లో చాలా మిస్టేక్స్ వచ్చినాయి. ఓకే, ఆల్ బెలూన్స్ ఆర్ మ్యాంగోస్. బెలూన్స్ అంటే బి. ఆల్ బెలూన్స్ అనేవి ఏంటిది అన్నాడు? మ్యాంగోస్ అన్నాడు. మ్యాంగోస్ అంటే రిప్రజెంటెడ్ బై ఎం ఫర్ అవర్ అజంప్షన్. నెక్స్ట్ ఆల్ బెలూన్స్ ఆర్ ఫోమ్స్. ఓకే, ఆల్ బెలూన్స్ అనేవి ఫోమ్స్ అన్నాడు. ఇక్కడ ఇంకోటి తీసుకున్నాం బెలూన్స్. ఓకే, ఈ రెండింటికి రిలేషన్ అనేది మెన్షన్ చేయలేదు. సమ్ మ్యాంగోస్ ఆర్ ఫోమ్స్. మ్యాంగోస్ ఫోమ్స్. ఓకే, నెక్స్ట్ ఆల్ ఫోమ్స్ ఆర్ బెలూన్స్. ఇది అసలే కాదు, ఎందుకంటే ఆల్ బెలూన్స్ ఆర్ ఫోమ్స్ అయినప్పుడు ఆల్ బెలూన్స్ ఆర్ ఫోమ్స్ అయినప్పుడు ఆల్ ఫోమ్స్ ఆర్ బెలూన్స్ అనేది కాదు, సమ్ ఫోమ్స్ ఆర్ బెలూన్స్ అనేది అవుతుంది. ఓకే, ఇక్కడ ఫస్ట్ స్టేట్మెంట్ కన్క్లూజన్ ఏమి ఇచ్చిండు? సమ్ మ్యాంగోస్ ఆర్ ఫోమ్స్ అన్నాడు. అప్పుడు మనం సమ్ మ్యాంగోస్ ఆర్ ఫోమ్స్ అన్నప్పుడు ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఆల్ బెలూన్స్ ఆర్ మ్యాంగోస్. ఓకే, ఆల్ బెలూన్స్ ఆర్ ఫోమ్స్. ఓకే, సమ్
మ్యాంగోస్ ఆర్ ఫార్మ్స్. ఓకే, ఇది ఆల్ మ్యాంగోస్ అయినప్పుడు, ఇది ఆల్ ఫార్మ్స్ అయినప్పుడు ఈ సమ్ అనేది ఇది అవుతుంది అని కన్క్లూజన్ ఇచ్చింది. సో కావడానికి ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి ఆప్షన్ 1 అనేది రైట్ అవుతుంది. ఎందుకంటే ఇక్కడ బి ఆల్ మ్యాంగోస్, ఎఫ్ ఆల్ కూడా మ్యాంగోస్. ఓకే, ఈ మ్యాంగోస్కి ఫార్మ్స్కి రిలేషన్ లేదు, కానీ ఈ బెలూన్స్ ద్వారా ఆ రెండింటికి రిలేషన్ అనేది తీసుకోవడం జరిగింది కన్క్లూజన్లో. సో ఇక్కడ ఏమవుతుంది, ఓన్లీ వన్ కన్క్లూజన్ ఫాలోస్. నెక్స్ట్ క్వశ్చన్, డైరెక్షన్ క్వశ్చన్. మోహన్ పాయింట్ ఏ, ఇక్కడ దీని పాయింట్ ఏ అనుకున్నాం. పాయింట్ ఏ నుంచి ప్రారంభించి తూర్పు దిశగా 24 కిలోమీటర్లు డ్రైవ్ చేశాడు. ఇది 24 కిలోమీటర్లు అంటే 24. తర్వాత ఎడమవైపు తిరిగి 32 కిలోమీటర్లు. ఎడమవైపు అంటే ఏంటిది, పైకి తిరిగింది. పైకి తిరిగేందుకు ఎంత దూరం పోయిండు, 32 కిలోమీటర్లు పోయిండు, 30. మళ్ళీ ఎడమవైపు తిరిగి 39 కిలోమీటర్లు. ఎడమవైపు అంటే ఇది ఎంత పోయిండు, 39 కిలోమీటర్లు పోయిండు. ఓకే, మళ్ళీ ఎడమ వైపు తిరిగి 45 కిలోమీటర్లు డ్రైవ్ చేశాడు. మళ్ళీ ఎడమ వైపు తిరిగి ఎంత దూరం పోయిండు, 45 కిలోమీటర్లు పోయిండు. ఓకే, 45 కిలోమీటర్లు పోయిండు. ఓకే, ఇది 45. ఓకే, నెక్స్ట్ ఎడమ వైపు తిరిగి 15 కిలోమీటర్లు డ్రైవ్ చేశాడు. ఎడమ వైపు అంటే మనకు ఆపోజిట్గా ఉంది కాబట్టి మనకు కూడా వాడికి ఎడమ అవుతుంది కాబట్టి ఎడమ వైపు తిరిగి ఎంత దూరం పోయిండు, 15 కిలోమీటర్లు పోయిండు. 15 కిలోమీటర్లు పోయిండు. ఓకే, 15 కిలోమీటర్లు డ్రైవ్ చేసి పి వద్ద అవుతాడు. ఇది పాయింట్ పి, ఇది పాయింట్ ఏ. అతను తిరిగి పాయింట్ ఏకి చేరుకోవాలంటే ఎంత దూరం అన్నాడు. ఫస్ట్ హారిజంటల్ డిస్టెన్స్ చూద్దాం. 24, ఇది 15, ఎంత 39. 39 సరిపోయింది. ఇక మిగిలింది ఏంటి, వర్టికల్ డిస్టెన్స్. వర్టికల్ డిస్టెన్స్ 32లో ఎంత కవర్ చేసిండు, 45 కవర్ చేసిండు. అంటే ఎంత ఎక్కువ పోయిండు, 45 అంటే 13 కిలోమీటర్లు ఎక్కువ పోయిండు. సో ఇప్పుడు 13 కిలోమీటర్లు ఎక్కడి నుంచి పోవాలి, షార్టెస్ట్ డిస్టెన్స్ పి నుంచి ఏకి పోవాలి. 13 కిలోమీటర్లు పి నుంచి ఏ అంటే ఏ డైరెక్షన్లో పోవాలి. ఇదేంటిది, ఇది నార్త్, ఇది సౌత్, ఇది ఈస్ట్, ఇది వెస్ట్. సో ఇప్పుడు ఈయన పి నుంచి ఏ కంటే ఏ డైరెక్షన్లో పోతుండు, నార్త్ డైరెక్షన్లో పోతుండు. ఎన్ని కిలోమీటర్లు పోవాలి, 13 కిలోమీటర్లు పోవాలి. సో ఉత్తర దిశగా 13 కిలోమీటర్లు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఒక కోడ్ భాషలో బిఏఎన్కే అనే పదాన్ని 2517గా మరియు బిఏసికే అనే పదాన్ని 1723గా కోడ్ చేశారు. సికి తగిన కోడ్ ఏంటిది అని అడిగారు. బిఏఎన్కే, బిఏ, బి కామన్ ఉంది, ఏ కామన్ ఉంది, కే కామన్ ఉంది. ఓకే, కామన్ కలిగింది సి. 2517, 2 కామన్ ఉంది, 1 కామన్ ఉంది, 7 కామన్ ఉంది. కామన్ కలిగింది ఏంటిది, 3. బిఏఎన్కేలో బిఏసికేలో కామన్గా లేనిది ఏంటిది, సి. 2517లో 1723లో కామన్గా లేనిది ఏంటిది, 3. సో ఆప్షన్ సికి ఏమవుతుంది, 3. ఆప్షన్ 2. ఆన్సర్ సికి 3 ఏమవుతుంది, కోడ్ భాషలో సికి ఏమవుతుంది, 3 అవుతుంది. ఆప్షన్ ఏమవుతుంది, 2 అవుతుంది. ఓకే, బ్లడ్ రిలేషన్. 94 క్వశ్చన్ నెంబర్. ఏ లెస్ దెన్ బి అంటే ఏ బి యొక్క సోదరి, ఏ పవర్ బి అంటే ఏ బి యొక్క కుమారుడు, ఏ కోలన్ బి అంటే ఏ బి యొక్క తండ్రి, ఏ ప్లస్ బి అంటే ఏ బి యొక్క భార్య. ఇప్పుడు మనకి ఏమి ఇచ్చిండు రిలేషను, డి ఓ ఎం ఏ ఎన్. ఓకే, చూద్దాం. డి కాలన్ ఓ అన్నాడు. డి కాలన్ ఓ అంటే ఏంటిది, ఏ బి యొక్క తండ్రి. అంటే డి అనేవాడు ఏమవుతాడు, ఓకి తండ్రి అవుతాడు. తండ్రి అంటే షార్ట్ కట్లో ఫాదర్ అని రాసుకున్నాం ఇక్కడ, ఎఫ్. ఓకే, ఓ పవర్ ఎం అంటే ఏ పవర్ బి అంటే ఏ బి యొక్క కుమారుడు. అంటే ఓ అనేవాడు ఎం యొక్క కుమారుడు, సన్, అంతేనా. ఓకే, ఎం సన్, ఓ సన్ ఫాదర్, ఎఫ్. ఓకే, నెక్స్ట్ ఏమడిగాడు, లెస్ దాన్ ఇచ్చిండు. లెస్ దాన్ అంటే ఏంటిది, సోదరి. ఏ అనేవాడు ఎం యొక్క సిస్టర్, సోదరి. ఓకే, నెక్స్ట్ ఏ ప్లస్ ఎన్. ఏ ప్లస్ ఎన్ అంటే ఏ బి యొక్క భార్య. ఎన్ అనేవాడు ఏ యొక్క వైఫ్.
ఇప్పుడు రిలేషన్ ఏమడిగిండు, డీకి ఎన్ అడిగిండు. ఓకే, ఎన్ వైఫ్ ఏ సిస్టర్, సన్, ఫాదర్. ఓకే, ఇప్పుడు చూద్దాం. ఎన్ వైఫ్ ఏ సిస్టర్ అంటే భార్య చెల్లెలు కొడుకు ఫాదర్ అంటే భార్య మొగుడు. ఎవరికి హస్బెండ్ ఈయన? వైఫ్ సిస్టర్కి హస్బెండ్, అంతే కదా. వైఫ్ ఏకి సిస్టర్ ఎంకి ఈయన హస్బెండ్. ఎట్లా ఇప్పుడు ఎన్కి వైఫ్ ఏకి సిస్టర్కి ఈయన హస్బెండ్ అంటే భార్య సోదరి భర్త. ఆప్షన్ 2. నెక్స్ట్ క్వశ్చన్. శుభం పాయింట్ ఏ నుండి ప్రారంభించి దక్షిణ దిశగా 10 కిలోమీటర్లు డ్రైవ్ చేశాడు. ఇక్కడ శుభం తీసుకుందాం, పాయింట్ ఏ అనుకుందాం. పాయింట్ ఏ నుంచి దక్షిణ దిశగా 10 కిలోమీటర్లు డ్రైవ్ చేశాడు. దక్షిణం అంటే సౌత్ దిశగా ఎన్ని కిలోమీటర్లు పోయిండు? 10 కిలోమీటర్లు పోయిండు. ఓకే, తర్వాత అతను ఎడమ వైపు తిరిగి 6 కిలోమీటర్లు. ఎడమ వైపు అంటే ఏంటిది? మనకు ఆపోజిట్గా ఉంది కాబట్టి కుడి వైపు డ్రా చేయాలి డయాగ్రామ్లో. 6. మళ్ళీ ఎడమ వైపు 12 కిలోమీటర్లు డ్రైవ్ చేసిండు. 12 కిలోమీటర్లు పోయిండు. ఓకే, నెక్స్ట్ మళ్ళీ ఎడమ వైపు తిరిగి 8 కిలోమీటర్లు. ఎడమ వైపు అంటే ఏంటి? ఇటు సైడ్ వస్తుంది. ఎడమ వైపు తిరిగి ఎన్ని కిలోమీటర్లు పోయిండు? 8 కిలోమీటర్లు పోయిండు. ఓకే, చివరిగా అతను ఎడమ వైపు తిరిగి 2 కిలోమీటర్లు డ్రైవ్ చేశాడు. మళ్ళీ ఎడమ వైపు తిరిగి ఎన్ని కిలోమీటర్లు డ్రైవ్ చేసిండు? 2 కిలోమీటర్లు డ్రైవ్ చేసిండు. ఓకే, పాయింట్ పి వద్ద ఆగాడు. ఇక్కడ ఆగాడు. ఇది ఏ పాయింట్? పి పాయింట్. ఓకే, తిరిగి అతను ఏ పాయింట్కి చేరాలంటే ఎటు దిశగా ఎంత దూరం ప్రయాణించాలి? ఎటు దిశగా పోవాలి? ఈ డైరెక్షన్లో పోవాలి. ఈ డైరెక్షన్ అంటే ఏంటిది? ఈస్ట్ డైరెక్షన్లో పోవాలి. ఈస్ట్ అంటే తెలుగులో తూర్పు. ఈ డైరెక్షన్లో పోవాలి. ఎంత దూరం పోవాలనేది ఇప్పుడు క్యాలిక్యులేట్ చేద్దాం. ఇక్కడ ఎంత పోయిండు వీడు? వర్టికల్గా హైట్ 12 పోయిండు. ఓకే, ఎంత కిందికి వచ్చిండు? 10 + 2 12. వర్టికల్ హైట్ క్లియర్ అయిపోయింది. ఇప్పుడు హార్జెంటల్ హైట్ 8 కిలోమీటర్లు ఇటు సైడ్ వచ్చిండు. ఇక్కడ ఎంత ఉంది? హార్జెంటల్ హైట్ 6. అంటే ఈ 8 బ్యాలెన్స్ చేయాలంటే ఎంత ఈస్ట్ సైడ్ పోవాలి? 2 కిలోమీటర్లు పోవాలి. 6ని బ్యాలెన్స్ చేయాలంటే 2 కిలోమీటర్లు తూర్పు దిశగా 2 కిలోమీటర్లు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఓకే, ఇంతటితోటి ఈ సెషన్ కంప్లీట్ అయింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్. ఓకే, జై హింద్, జై భారత్.